అందరికీ నమస్కారం అండి. ఓ చిన్న మాట. హాస్పిటల్‌లో ఎవరికైనా బాగలేదు అంటే చాలామంది వెళ్లి పరామర్శిస్తుంటారు. హాస్పిటల్ బెడ్ రిడెన్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళకి సేవ చేసే వాళ్ళని అటెండెంట్‌లను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే రోగికి ఎంత అలసటగా ఉంటుందో, ఎంత బాధలో ఉంటాడో, ఆ సేవ చేసి వాళ్ళని గడిగడికి పట్టించుకుంటూ, వాళ్ళకి కావాల్సినవన్నీ అమరుస్తూ, వాళ్ళ కోసం డాక్టర్స్‌ని, నర్సుల్ని పిలుచుకొస్తూ, ఇంత కష్టపడే ఆ అటెండెంట్‌లను కూడా మనం పట్టించుకోవాలి. వాళ్ళని కూడా మనం పలకరించి, వాళ్ళకి సపోర్ట్‌గా మనం కొంచెం మంచి మాటలు చెప్పి, చేతనైనంత వరకు వాళ్ళకి మనం చేయగలిగే సాయం ఏదైనా ఉంటుందా? కొంత షేర్ చేసుకోవచ్చా? వెళ్ళిన కాసేపట్లో అయినా సరే, అది కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే చూసాను నేను హాస్పిటల్‌కెళ్ళినప్పుడు చాలామంది చేసేవాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఒక పక్క వాళ్ళకి ఆరోగ్యం బాలేకపోయినా అక్కడే పడుకుంటూ చేస్తూ. కాబట్టి ఏంటంటే రోగిని ఎంత మనము పరామర్శిస్తుంటామో, అలాగే రోగి దగ్గర ఉండే అటెండెంట్‌లను గూడా మనం పట్టించుకొని, వాళ్ళకి కొంత ఊరట కలిగిద్దాం. థ్యాంక్ యూ.